దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు అందిస్తున్నటి చక్కటి అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 5వ వచన భాగం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడు రోజు మన కొరకు ఇస్తుంటే ఒక చక్కటి ధ్యానపూర్వకమైన మాట ఏంటంటే, నీవు కృంగిపోకు, తొందరపడకు, దేవుని నిరీక్షణ ఉంచు, ఆయన నా దేవుడు, రక్షణకర్త అనే విషయాన్ని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకున్న సమస్యలను బట్టి కృంగిపోయి ఉండొచ్చు, నీకున్నటువంటి బాధలను బట్టి బలహీనపరచబడుతుండొచ్చు, నా జీవితం ఎందుకులే అనుకుని ఉండొచ్చు, నా బ్రతకెందుకు అనుకుండొచ్చు. తొందరపడ మాకు. దేవుని యందు నమ్మకం, నిరీక్షణ ఉంచుము. దేవుడు కార్యం చేయగల దేవుడు. నీ జీవితంలో ఏదైతే ఇది జరగదు అనుకుంటున్నావో దాన్ని దేవుడు జరిగింప చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనంటూ ఏదీ లేదు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, కృంగిపోయి కృషించిపోయి ఏంటి నా బ్రతుకు, నా పరిస్థితి ఏంటి, నాకున్న బాధలేంటి, నాకున్న సమస్యలు ఏంటి అని చెప్పేసి మనుషులను నమ్మితే ఇంతగా నేను మోసపరచబడ్డానేంటి, మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు నాకు సహాయం చేస్తారనుకుంటే వాళ్ళు నాకు సహాయం చేయక వాళ్ళను పక్కన పెట్టారు, తృణీకరించారు ఏంటి అని చెప్పేసి నీకున్న సమస్యను బట్టి బాధపడుతున్నావు కావచ్చు. దేవుని వాక్యం చెప్తోంది, ఎందుకు నీవు కృంగిపోతున్నావు, ఎందుకు నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడకు. యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మకం ఉంచుము, నిరీక్షణ ఉంచుము. ఆయన కార్యం చేయగల దేవుడు. ఆయన మన రక్షణకర్త, మన దేవుడు. ఇంకా ఆయనను ప్రార్థన చేసి స్తుతిస్తూ ఉందాం మనం. అందుకే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని కీర్తనకారుడు తనకు తాను తన ప్రాణానికి ఫస్ట్ చేసుకుంటున్నాడు. నువ్వు ఈరోజు దేవాదేవునితో మాట్లాడుతుండగా నువ్వు కూడా ప్రశ్నించుకో. చుట్టూ ఉన్న సమస్యలను బట్టి నా ప్రాణమా అని నీ గుండె మీద చేయబెట్టుకొని, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, కృంగిపోకు. తొందరపడుతున్నావు ఎందుకు, తొందరపడకు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడే జరిగిపోవాలి, వెంటనే జరగాలి, నాకు ఇప్పుడే ఆరోగ్యం రావాలి, ఇప్పుడే నా బలం పొందుకోవాలి, ఇప్పుడే నాకున్న సమస్యలు పోవాలి, ఇప్పుడే నాకున్న రోగం పోవాలి, ఇప్పుడే నాకున్నటువంటి అప్పులు పోవాలి, ఇప్పుడే నా భర్త మారాలి, ఇప్పుడే 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 ఇప్పుడే. దేవుడు ఇప్పుడే చేయాలని దేవుడు చేస్తాడు. ఇవి చేయడం అనేది ఏం లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది, వెంటనే చేయగలడు. కానీ నువ్వు తొందరపడకు, నిరీక్షణ ఉంచు. దేవుని ఎందుకు నిరీక్షించు. ఆయన రక్షణకర్త, నా దేవుడు, ఇంకను ఆయన నామాన్ని నేను ఆయనను స్తుతిస్తూ ఉంటాను. యోబు భక్తుడు ఎప్పుడు స్తుతించాడు? ఆయన సమస్తం ఉన్నప్పుడు స్తుతించలేదు. ఆయన మొత్తం పోయినా కూడా ఉన్నా స్తుతించాడు, లేకపోయినా స్తుతించాడు. సమస్తం కోల్పోయినప్పటికీ కూడా దేవుని నామం మాత్రం ఘనపరచడం ఆపలేదు, ఆయన కీర్తించడం ఆపలేదు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా పొందుకోకపోతే ఇక దేవుడు ఏం చేశాడని చెప్పేసి దేవుని ప్రక్కన పెట్టేవాడు చాలా మంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు జాబ్ రాలేదనో, నీ బిజినెస్ సరిగా లేదనో, నీ బిడ్డల పెళ్లిళ్ళు కావట్లేదనో, నీ కొడుకుకో నీ కుమార్తెకో మంచి ఉద్యోగం రావట్లేదనో తొందరపడిపోయి ఏం చేశాడు దేవుడు, చర్చికి వెళ్తా ఉంటే ఆదివారం చర్చికి వెళ్తా ఉంటావు, మాకు ఏం చేశాడు దేవుడు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ బాధపడతా ఉంటావు. అది కరెక్ట్ కాదు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈరోజు ఏదో ఒక రకంగా 3 పూట్ల భోజనం చేస్తూ పడుకుంటున్నామంటే దేవుని కృప. కానీ దేవుని నమ్మకం ఉంచుకుని ఎవడు సిగ్గుపరచబడు. వాడిని ఏదో ఒక రోజు దేవుడు తప్పక నిలబెడతాడు. ఈరోజు ఆలస్యమే, రేపు అద్భుతం జరగబోతుంది. ఆమెన్. ఇది నమ్ముదాం అంతే. దేవుని పిల్లలంగా దేవుని వాక్యం రోజు వింటున్నాం మనము. మనకి ఈరోజు సమస్య తీర్చబడట్లేదు, అది ఆలస్యం అవుతుందంటే రేపు అద్భుతం జరగడం కొరకే దేవుడు అది ఆలస్యం చేపిస్తా ఉన్నాడు. ఇప్పటికిప్పటికే జరిగిపోవాలంటే నీవు ఏదో కోరుకుంటూ అదే ఇస్తాడు దేవుడు. అద్భుతమైన అందరు దిగ్భ్రాంతి ఉండే విధంగా నీ కుటుంబంలో కార్యం జరగాలంటే నువ్వు వెయిట్ చేయి. తొందరపడ మాకు, కృంగిపోకు. దేవుని నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఇప్పటికిప్పుడు జరగాలంటే ఎదురు చూడటం, ఇప్పటికిప్పుడు జరగాలని అది కాదండి. ఇప్పటికిప్పుడే జరగమనేది కొంచెం జరగబోతుంది. నువ్వు ఎదురు చూచుట్లో ఓపికలో ఉన్నటువంటి కనిపెట్టుకోవడం ఆశీర్వాదం అంతా ఇంత కాదండి.
యోసేపు కనిపెట్టుకున్నాడు. ఎదురు చూస్తారు. ఒక్కసారి దేశానికి శత్రువులకే అధికారిగా మార్చబడ్డాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. తొందరపడమాకు, కృంగిపోమాకు. దేవుడిని నమ్మకం ఉంచు. దేవుడి కొన్ని సమస్య, అప్పులు, బాధలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒంటతనం, అవమానం, నిందలు అన్ని కొట్టివేసి నిన్ను సంతోషభరితులుగా చేయనుగాక. ఆమేన్. ఈ వాక్య వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణడ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మాతో మీరు మాట్లాడారు. కృంగిపోకు, తొందరపడమాకు, నా యందు నమ్మకం ఉంచుమని మీ వాక్య వాగ్దానం ముందుంచి తెలియపరిచారు ప్రభా. మీరు మా దేవుడు రక్షకుడిని స్తుతిస్తున్నాం తండ్రి. మాకున్న ప్రతి కష్టము, నష్టము, బాధ, సమస్య, ఎరుగు, ఇబ్బంది, ప్రతి బలహీనత తొలగింపజేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ఈ రోజుల్లో మాకు వచ్చినటువంటి శ్రమలను బట్టి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ప్రభా తండ్రి, నీతో అంటుకట్టబడిన జీవితం మాకు దయచేయమని నజరేయుడైన యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.